ఈ అబద్ధం ప్రపంచమంతా తిరిగి వస్తున్న ఈ దుర్మార్గపు పనికి వీరు పెట్టుకున్న సనక సనందులకు దక్షిణామూర్తి ఏ విధంగా లభించాడు. నాకు బాబాలు వీళ్ళు వాళ్ళు అంటే అసలు చిన్నప్పటి నుంచి దొంగ అనేసి నాకు నిజం గడప దాటేలోగా అబద్ధం ఊరంతా తిరిగి వచ్చిందంట. ఇదివరకంటే సోషల్ మీడియా లేదు కాబట్టి ఊరంతా మాత్రమే తిరిగి వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియా ఆధారంగా ఈ అబద్ధం ప్రపంచమంతా తిరిగి వస్తుంది. మరి దీనినే ఆధారంగా చేసుకుని సోషల్ మీడియా ద్వారా త్వరగా సులువుగా డబ్బులు సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో కొన్ని కోట్ల మంది గురువుగా దైవంగా ఆరాధిస్తున్న బాబాను విమర్శిస్తూ, బాబాకు ఒక మతాన్ని అంటగడుతూ, బాబా భక్తులను మనోవేదనకు గురి చేస్తూ, మతోన్మాదంతో రెచ్చిపోతూ వీడియోలు చేస్తున్నారు కొంతమంది యూట్యూబర్స్. వీరు చేస్తున్న ఈ దుర్మార్గపు పనికి వీరు పెట్టుకున్న పేరు హిందూ ధర్మ పరిరక్షణ. హిందూ శాస్త్రాలు, హిందూ ధర్మము గురువును దైవంతో సమానంగా ఆరాధించమని, పూజించమని చెప్తుంటే వీళ్ళు మాత్రం గురునింద చేస్తూ, గురువును అపహాస్యం చేస్తూ, గురువుకు ఒక మతాన్ని అంటగడుతూ, గురువును అపకీర్తి పాలు చేస్తూ హిందూ ధర్మ పరిరక్షణ చేస్తున్న వారుగా నటిస్తూ ఉన్నారు. హిందూ ధర్మం పట్ల కానీ, హిందూ శాస్త్రాల పట్ల కానీ ఏమాత్రం అవగాహన లేని వీళ్ళ మాటలను గుడ్డిగా నమ్మి వీళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు మరికొంతమంది. బాబాను పూజించాలా వద్దా, బాబా దైవమా కాదా తెలియక అయోమయంలో పడిపోతున్నారు మరికొంతమంది అమాయకులు. బాబా మహిమలను, బాబా యొక్క దివ్య ప్రేమను చవిచూసిన బాబా భక్తులు మాత్రం మౌనంగా రోధిస్తున్నారు. మరిది చాలా చింతించవలసిన విషయం. అందుకే భక్తి మార్గంలో ఉన్న ప్రతి భక్తుడికి కూడా ఏది సత్యమో ఏది అసత్యమో చెప్పి మనల్ని సన్మార్గంలో నడిపించగలిగే ఒక లివింగ్ గురువు తప్పనిసరిగా ఉండాలి. అతడు ఆత్మసాక్షాత్కారాన్ని కలిగిన సిద్ధుడై ఉండాలి. అన్ని శాస్త్రాల సారాంశం తెలిసిన వారై ఉండాలి. అటువంటి గురువు మాత్రమే మన సంశయాలను తొలగించి మనల్ని సన్మార్గంలో నడిపించగలుగుతారు. మరి అటువంటి ఆత్మసాక్షాత్కారం కలిగిన సిద్ధ మహాగురువే రమణానంద మహర్షి వారు దాదాపుగా 20 సంవత్సరాల క్రిందటే షిరిడీ సాయి అష్టోత్తర శతప్రవచన జ్ఞాన మహాయజ్ఞము అనే కార్యక్రమం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటుగా అనేక రాష్ట్రాలలో, వివిధ దేశాలలో షిరిడీ సాయి తత్వ జ్ఞానామృతాన్ని ఈ లోకానికి చాటి చెప్పారు. సనక సనందులకు దక్షిణామూర్తి ఏ విధంగా లభించాడు, జనక మహారాజుకు అష్టవక్ర మహర్షి ఎలా లభించాడు, వివేకానందకు రామకృష్ణ పరమహంస ఎలా లభించాడు, కావ్యకంఠ మహాగణపతికి రమణ మహర్షి ఏ విధంగా కనిపించాడు, ఏ బంధమో, ఏ పుణ్యమో, ఏ భాగ్యమో షిరిడీ సాయి మనకు గురువు అయినాడు. ఆయన నీడలో మనం ఉన్నాం. ఊరు ఊరున సత్సంగాలను ఏర్పాటు చేసి సామూహిక ధ్యానము, బాబా అభిషేకాలు, శివాభిషేకము, భజనలు చేపిస్తూ తమ శిష్యులకు బాబా పట్ల ఎనలేని భక్తి విశ్వాసాలను పెంచారు రమణానంద మహర్షి వారు. గురుదేవ సాయినాథ శరణాగత రక్షక, గురుదేవ సాయినాథ శరణాగత రక్షక, గురుదేవ సాయినాథ సాయి. ఆయన పొందిన శక్తిపాత సిద్ధి ద్వారా కొన్ని లక్షల మందికి శక్తిపాతం చేసి ఎందరో భక్తులకు బాబా దర్శనము, కుండలిని జాగృతి, అనేక ఆధ్యాత్మిక అనుభూతులను కలిగించారు రమణానంద మహర్షి వారు. నాకు బాబాలు వీళ్ళు వాళ్ళు అంటే అసలు చిన్నప్పటి నుంచి దొంగ అనేసి నాకు ముద్ర పడిపోయింది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కూర్చున్న తర్వాత తెలిసింది, ఆ ఓంకారం స్టార్ట్ అయిన వెంటనే నాకు ఒక లాంటి ఫీలింగ్, లైక్ నేను చెప్పుకోలేనంత ఫీలింగ్ అనమాట. బాబా నాకు ఏం దర్శనం ఇవ్వలేదు, తన పాదాలు మాత్రము స్పష్టంగా దర్శనం ఇచ్చాడు నాకు. ఆ పాదాల మీద పడిపోయినా నేను, నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఇంత అనుభవం అయిన తర్వాత నేను స్వయంగా చెప్తున్నా కదా, బాబా అనే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, లేరు అని కాదు, ఉన్నారు 100%. ఈరోజు నుంచి ప్రొఫెసర్గా పీడియాట్రిక్ సర్జరీ ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాను. శక్తిపాతం అంటే ఏంటి అనేది ఉత్సాహం కలిగింది. ఎందుకంటే వర్షపాతం చూస్తాము, శక్తిపాతం ఏంటి అనేది ఒక ఉత్సాహం కలిగింది కనుక్కోవాలని. అద్భుతమైనటువంటి ఓంకారనాదం నేను ఇంతకుముందు ఎవరితోనూ వినలేదు.
ఆ ఓంకారనాదం అప్పుడు ఈ మనసు యొక్క సడన్గా ఈ కల్లోలమైనటువంటి మనసు ప్రశాంతత సడన్గా వచ్చేసింది. ఆ తర్వాత నెత్తి మీద చేయి పెట్టినప్పుడు దూరంగా ఒక 5 తలల పాము, ఆ పాము నీడలో గణపతి రూపము, కాసేపటికి శివరూపము, ఈ 2 కనిపించాయి. తర్వాత నెత్తి మీద చేశారో ఆ టైంకి ఈ కళ్ళలో వెలుతురు సడన్గా బర్స్ట్ అయినట్టు, ఐ మీన్ టు సే సడన్గా ఎక్కువైనట్టుగా అనిపించింది. అద్భుతం. ఈ అనుభవం చాలా బాగుంది. రమణానంద మహర్షి గారికి నమస్కారాలు. అంతేకాకుండా వారి శిష్యులందరికీ కూడా బాబా విగ్రహాలను ఇచ్చి వారు ప్రతిరోజు బాబాను పూజించేలాగా, అభిషేకించేలాగా, బాబాతో రుణానుబంధం ఏర్పడేలాగా చేసి ప్రతి ఇంటిని సాయి గుడిగా మార్చారు. జ్ఞత్వము నీలాగా చూపినదెవరు? బాబాపై ఎన్నో మధురమైన గీతాలను ఆలపించారు. బాబా భక్తులు ఆ గీతాలను ఆలకించారంటే తన్మయత్వంతో ఆనంద పారవస్యాన్ని పొందేవారు. అదే సమయంలో బాబా జీవించి ఉండగా బాబాకు ప్రియ శిష్యులైన తాత్య, మహల్సాపతి, శ్యామ వంటి శిష్యుల కుటుంబ సభ్యులను కలిసి వారిని ఇంటర్వ్యూ చేసి వారి ద్వారా మరికొన్ని బాబా లీలలను తెలుసుకొని అవన్నీ కూడా గ్రంథాలలో రచించి మాకు అందించారు నా గురుదేవుడు. ఇప్పుడు ఆయన స్థాపించిన శివశక్తి షిరిడీ సాయి అనుగ్రహ మహాపీఠాన్ని మీరు దర్శించుకున్నారంటే అడుగడుగున బాబా దర్శనమిస్తూ ఉంటారు. అంతేకాకుండా బాబా మహాసమాధి చెంది 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బాబా వారి పేరు మీద బంగారు శివలింగాన్ని ప్రతిష్ఠించారు రమణానంద మహర్షి వారు. సాయి సమాధి చెంది శతాబ్ది దాటినది, సమాధి నుండే సమాధానములు ఇచ్చే సాయిమది. షిరిడి సాయి సమాధి చెంది శతాబ్ది దాటినది, సమాధి నుండే సమాధానములు ఇచ్చే సాయిమది. రమణానందులు ఆరాధించే గురువుకు దక్షిణిది, రమణానందులు ఆరాధించే గురువుకు దక్షిణిది. కమనీయముగా కనకలింగమును ఇచ్చే దక్షతది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన శిష్యులమైన మమ్మల్ని బాబా యొక్క భక్తిలో, బాబా యొక్క దివ్య ప్రేమలో ముంచేశారు నా గురుదేవుడు. ఆయన బోధల ద్వారా మేము ఎంతో జ్ఞానాన్ని పొందగలిగాం. అవన్నీ కూడా మీతో పంచుకోవాలన్నదే నా ఉద్దేశం. ఇప్పుడున్న ఈ పరిస్థితులలో రమణానంద మహర్షి వారు బాబా గురించి చెప్పిన బోధలు మీరందరూ వినాలని, బాబాపై ఉన్న సంశయాలన్నీ తొలగి బాబాను దివ్య ప్రేమతో, అచంచలమైన భక్తి విశ్వాసాలతో ఆరాధించాలని, బాబాపై వస్తున్న దుష్ప్రచారాలను ఖండిస్తూ సత్యమేమిటో లోకానికి చాటి చెప్పాలన్నదే నా సంకల్పం. ప్రతి గురువారము నా గురువు చెప్పిన షిరిడీ సాయి తత్వజ్ఞానామృతాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. నిప్పు లాంటి నిజానికి ఉన్న శక్తి ఏమిటో మనమందరం కలిసి నిరూపిద్దాం. సాయి భక్తులందరూ ఏకమవ్వలసిన సమయం ఇది. మంచి వీడియోలను తప్పనిసరిగా లైక్ చేయండి. మీకు తెలిసిన భక్తులందరికీ ఈ వీడియోలను షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.